ఇక బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్కు బై బై చెప్పుడే 3 నెలలు లేకుంటే 6 నెలల సమయంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమట. పార్టీ ఫిరాయింపులతో ఉప ఎన్నికలు అనివార్యం అవుతుంది. ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఏంటో రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కాంగ్రెస్కు సవాల్ విసిరిన కేటీఆర్ అంట. ఇక బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పని కథమే అని చెప్పేసి విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో చేయడం జరుగుతుంది కేటీఆర్. మరి ఇప్పుడు ఏదైతే వీళ్ళు జంప్ అయ్యారు కదా, ఎవరైతే బీఆర్ఎస్ నుంచి బీజేపీ మన కాంగ్రెస్కు జంప్ అయ్యారు కదా, వాళ్ళు మాత్రము ఈ అయితే ఎలక్షన్ కమిషన్ కోర్టు నుంచి అయితే ఆర్డర్ రాకముందుకే కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో 3 నెలలు లేకుంటే 6 నెలల సమయంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి పార్టీ మారిన నియోజకవర్గాల్లో దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలు రండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారట. ఎన్నికలకు వెళ్తే కేసీఆర్ ఏంటో రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్కు బై బై చెప్పే ఎన్నికలు అవుతాయని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన మాటలు హైదరాబాద్ నగరు ప్రజలు నమ్మలేదు. అందుకే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీని బంపర్ మెజారిటీతో గెలిపించారు. ఈ ప్రభుత్వంకు పరిపాలన చేయడం చేతకాక కేసీఆర్ను తిడుతున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేశారు అని నిందలు వేస్తున్నారు. అప్పుల పాలు అంటున్న కాంగ్రెస్ను పార్లమెంట్ కూడా మొట్టికాయలు వేసిందట. దిక్కుమాలిన పాలన వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా వాళ్లకు బ్లాక్మెయిల్ దందా కోసం పనిచేస్తుంది. ఒకరోజు కేసీఆర్ను జైల్లో పెడతా, ఇంకో రోజు కేటీఆర్ను జైల్లో పెడతా అంటూ 20 నెలలుగా టైంపాస్ చేశారు అని మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఫైర్ అవుతూ వస్తూ ఉన్నారు. ఇక పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుండెల్లో గుబులంట. ఉప ఎన్నిక వస్తుందని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు భయపడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే ఉప ఎన్నికలు అంటే భయం ఎందుకని పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేయాలని, ఎవరు గెలుస్తారో చూసుకుందామంటూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డినా కేసీఆరా అనేది ప్రజలే తేల్స్తారని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ మియాపూర్లోని ఒక ఫంక్షన్ హాల్ వేదికగా షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారట. దీనికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారట. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 20 నెలల పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్లపై కేసులు నమోదు చేయడం తప్ప అంతకు మించి చేసింది ఏమీ లేదని వ్యంగ్యంగా అన్నారు. సొంత ఆస్తులు భూములు పెంచుకోవడానికే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మడతపెట్టి కొట్టే రోజులు త్వరలోనే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే పార్టీని వీడిన షేర్లింగంపల్లిలోని కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్ వైపే నిలబడ్డారని హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో అరాచకం చేస్తుందని మండిపడ్డారు. దుర్గం చెరువులోని సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు కూల్చే దమ్ము ఉందా అంటూ హైడ్రాకు కేటీఆర్ సవాల్ విసిరారు. గ్రేటర్ హైదరాబాద్ నగరం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ విషయం అనేక ఎన్నికల్లో రుజువైందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణకు గుండెగాయగా కేసీఆర్ చేశారని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సన్యాసి పనుల వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా కాంగ్రెస్ నాయకుల దందాలకే పనికొస్తుందని విమర్శించారు. బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ స్వయంగా ప్రధాని మోదీ ఆరోపించిన విషయాన్ని సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారట. ఇక రైతు బంధు, ఆసరా పెన్షన్లు సమర్థవంతంగా అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కేటీఆర్ స్పష్టం చేశారట. సో మొత్తానికైతే బీఆర్ఎస్ వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎవరైతే జంప్ అయ్యారు కదా కాంగ్రెస్ పార్టీలోకి, బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే జంప్ అయ్యారు కదా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్ తోటి ఇవ్వక ముందే కొంతమంది రాజీనామా చేయాలని చెప్పేసి ముందే ఆలోచనలో ఉన్నారట. సో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొడతాము, కాంగ్రెస్ గెలవదు, కాంగ్రెస్కు బై బై ఎలక్షను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇప్పటికైతే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇంకా దాని మీద స్పీకర్ గారు కూడా ఇంకా కొంతమంది వివరణ ఇవ్వలేదంటే దాని మీద వివరణ తీసుకొని ఇంక కొద్ది రోజుల్లోనే ఒక డెడ్లైన్ కూడా పెట్టడం జరిగింది. 1 మంత్ టైం ఇచ్చారు కదా, ఆ 1 మంత్ లోపల అంటే ఇంకా 1 మంత్ కూడా అయిపోయింది, ఆల్రెడీ సగం రోజులు అయిపోయింది. ఇంకా కొన్ని రోజులలో తెలబోతుంది మనకి. నాకు తెలిసి స్థానిక సంస్థల ఎన్నికల ముందే తెలుస్తుంది, లేదంటే దాని తర్వాతనైనా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బై ఎలక్షన్ వస్తే మాత్రం మళ్ళీ అన్నిటికీ ఎలక్షన్ పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒకటి బై ఎలక్షన్ వచ్చేసింది ఆల్రెడీ, జూబ్లీహిల్స్. సో ఇది కనుక ఎవరైనా రాజీనామా చేయండి అని చెప్పేసి కోర్టు మాత్రం ఇట్లా తెలిస్తే మాత్రం స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే మాత్రము అప్పుడు కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటితో పాటు కలిపి పెట్టాలి కాబట్టి ముందుగా నిర్ణయం తీసుకుంటారు, లేదంటే తర్వాత నిర్ణయం తీసుకుంటారు అన్నమాట.